ఎంత విజయులై ఎంత సౌందర్య నగరము అంత సౌందర్య నగరము ప్రభువే ఆ రుచిని చూపించెను యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను పైనున్న వాటిని నిలచి చూతుము పైనున్న వాటిని నిలచి చూతుము ఆనందం ఆనందం పరలోక పరలోక ఆనందం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము. పాట సంఖ్య చిన్న పుస్తకంలో నుండి 87. దేవునికి సమస్తమును సాధ్యమే దేవునికి సమస్తమును సాధ్యమే నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను యుద్ధము మీరు కాదు యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును దేవునికి సమస్తమును సాధ్యమే దేవునికి సమస్తమును సాధ్యమే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాలంలో మీ పరిశుద్ధమైన సన్నిధికి రావడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రములు. మీ కృప మీ దయ ఎంతో మా పట్ల మీరు ఉంచినందుకే స్తోత్రములు. మా దేవుడు మా రక్షకుడు తండ్రి మా శాసనకర్త నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి మీ స్తోత్రములు. ప్రభా ఈ దినమున ఈ స్థలంలో నేను కూడా రావడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనములు తండ్రి. మీరు బలమిస్తే తప్ప నేనేం చేయలేను నాయన. సమస్తం మీ చేతిలో ఉంటుండగా తండ్రి దయతో కనికరించి కృప చూపెట్టాలని వేడుకుంటున్నాం. నన్ను బట్టి మీ ప్రజలకు అన్యాయం జరగకుండానట్లుగా తండ్రి మీరు సహాయం చేయండి. మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయండి. తద్వారా
నాకు కూడా తృప్తి సంతోషం కలుగులాగున మీ కృప మా పట్ల కనపరుస్తామని వేడుకుంటున్నాం తండ్రి. మరి ట్రాన్స్లేషన్ చేయవలసినటువంటి మా సహోదరి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఆవిడని కూడా మీ ఆత్మచేత అభిషేకించి బలమైన రీతిగా మమ్మల్ని మీరు వాడుకోమని దయగలిగిన ప్రేమ కలిగిన మీ హస్తాలకి అప్పగించుకుంటూ తండ్రి, మీరు మా మధ్య ఉండి మాతో మాట్లాడవాలని, మీ మాటలు లేకపోతే అంత ఒట్టిదే వ్యర్థమే ప్రభా. అందుకే తండ్రి మేము చూస్తుంటుండగా కనికరించి సహాయం చేయాలని, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు ఏ లోటుపాట్లతో ఉన్నారో అందరినీ కూడా ప్రభా మీరు దర్శించవాలని, మీ కృప వారి పట్ల కూడా కనపరుస్తామని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2 Kings chapter 4. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2 Kings chapter 4. నాలుగో అధ్యాయము 8వ వచనం. 2 Kings chapter 4 verse 8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక్క స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేసి వచ్చెను. And it fell on a day that Elisha passed to Shunem, where was a great woman, and she constrained him to eat bread. And so it was that as oft as he passed by, he turned in thither to eat bread. అయితే ఇక్కడ ఆ స్త్రీ యొక్క పేరు లేదు కానీ ఘనురాలు అని మాత్రమే రాయబడింది. Here we don't find the name of the woman, but about her it is mentioned as great woman. అయితే ఘనత అనేది ఎలా వస్తుంది అనేది మన అందరికీ తెలిసినటువంటి ఒక మాట ఉంది. How the honor or greatness will be received, we all know. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 Samuel chapter 2. 30వ వచనం. 30వ వచనం చదువుమా. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువానిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందుదురు. కాబట్టి ఘనత అనేది ఎప్పుడైతే మనం ప్రభువును ఘనపరుస్తామో అప్పుడు మనకు ఘనత వస్తుందన్నమాట. So it is mentioned in 1 Samuel chapter 2 verse 30, second part, for them that honor me I will honor. So we'll receive honor only when we honor the Lord. అయితే ఇది మామూలుగా మనందరికీ తెలిసిన వాక్యమే. It's commonly we all know about this. అయితే ఇంకా మరి ఘనత ఎలా వస్తుంది అది మనం చూసుకుందాం. How we receive the honor, let us see about that. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం. Proverbs chapter 19 and verse 11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. The discretion of a man deferreth his anger, and it is his glory to pass over a transgression. కాబట్టి తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. So it is his glory to pass over a transgression. మత్తయి సువార్తలో ఒక మాట మనం చూడగలము. 18వ అధ్యాయము 21 నుండి 35 వరకు. Matthew's Gospel chapter 18 verses from 21 onwards. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేవడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను.
కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి, అంతవరకేమ్మా. ఇక్కడ 18వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. ఏంటది? ఒక దాసుడు రాజుకి మరి ఎంతో అప్పు ఉన్నాడనమాట. In Matthew's Gospel, chapter 18, we find that one servant is having so much of debt with his master. ఎంత అప్పు ఉందని రాయబడింది? 10 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు. 10 తలాంతులు. ఒక తలాంత్ అంటే 3600 మంది. 10 తలాంతులు అంటే కొన్ని కోట్ల రూపాయలు అన్నమాట. So it is mentioned here in verse 24, he owed 10,000 talents. One talent is 3,600. So it comes to a lot of amount if it is a 10,000 talents. అయితే మరి ఈ దాసుడు మరి అతని ఎదుటి సాగిలపడి, నన్ను ఓర్చుకో, నీకు తప్పకుండా నేను చెల్లిస్తానని చెప్పినందుకు రాజు ఏం చేస్తాడంటే అతను క్షమించినాడు. డబ్బు కూడా తీసుకోకుండా అతను క్షమించినాడు. So when the servant has pleaded, Lord, have patience with me, then the Lord had compassion over his servant and loosed him and forgave him the debt. అయితే ఎవరైతే ఇంతగా క్షమించబడినాడో వాడు బయటకు వచ్చిన తర్వాత తనకు అప్పు ఉన్నవాడు, తనకు ఎంత అప్పు ఉన్నాడంట? కేవలము మరి ఒక దేనారం. చూడండి, ఇక్కడ ఉంది కదా, 28 చదవమ్మా. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. కాబట్టి వానికేమో మరి తనకు 100 దేనారం. దేనారం అంటే 50 రూపాయలు అనమాట. అంటే 100 దేనారం అంటే 100 రూపాయలు. వీడికి అచ్చి ఉన్నవాడు 100 రూపాయలు మాత్రమే. అయితే అతనికి రాజుకు అచ్చి ఉన్నది కోట్ల కొద్ది డబ్బు ఉంది. అయితే ఎంతో క్షమించబడ్డాడు. కానీ వీని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, నువ్వు చెల్లించేంత వరకు నిన్ను ఊరుకోనని గొంతు పట్టుకొని వాడిని ఏం చేశాడంటే జైల్లో వేస్తాడు. ఈ సంగతి రాజుకు తెలిసిందనమాట. రాజుకు తెలిసినప్పుడు చాలా కోపంతో ఏం చేశాడంటే, చూడండి 33వ వచనం, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అది నేను కరుణించాను కదా, కొంచెం కదా కరుణించింది, కొన్ని కోట్ల డబ్బు కరుణించాడు. కానీ ఇతడు 100 రూపాయలకే అంతగా మరి తొందర చేసినాడు అనమాట. So here we find that this master has forgiven his debt, and this servant has went out and he caught hold of a person who owed 100 pence to him. And a pence is only 100 pence, it comes to only 100 rupees. So it's a very least amount, but he was forgiven a very big amount by his master, but he could not show pity, but he kept his servant, he caught hold of his throat and kept him in prison. When his master came to know about this, in the verse 33 we find, shouldest not thou also have had compassion on thy fellow servant, even as I had pity on thee. కాబట్టి నేను కరుణించినాను కనుక నీవు కూడా ఆ విధంగా కరుణించవలసిందని చెప్పి అతను కోపంతో ఏం చేశాడంటే అతను బాధపరిచే వారికి అప్పగించినాడు. So his master said, I had shown compassion towards you, likewise you too had to show to your fellow servant the same compassion, but you are not showed pity on him. So the Lord was very wroth on him, and he has delivered him to the tormentors. సహోదరి, దేవుడు మన ఎన్నో విషయాల్లో క్షమించినాడు. ఎన్నో విషయాలు, లెక్కలేనన్ని విషయాల్లో, ఎంత మరి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని క్షమించినాడు. కానీ మనమైతే చిన్నది కూడా మనం క్షమించే వారంగా ఉండటం లేదు. See, dear sister, Lord has forgiven us our debts, so many debts, even great debts also God has forgiven us. But as for we are in such a situation that we are not able to show compassion or forgive the debt of others, even least debt also.
పాపం కంటే మించినటువంటి మరి అప్పు ఏది లేదు. ఆ పాపమే ప్రభు మనం క్షమించి ఆయన రక్తంతో మనం కడిగి మనం క్షమించి ఉంటున్నాడు. There is no the best than the sin. It's a great sin. It's a great the sin is. Lord has forgiven our sins. ఇక్కడ 20వ అధ్యాయము సామెతలు 20వ అధ్యాయము 22వ వచనం. Proverbs 20 verses 22. కీడుకు ప్రతికీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కాబట్టి కీడుకు ప్రతికీడు మనం చేయకూడదు. దేవుడు మనం ఎన్ని విధాలుగా మనం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ విధంగా మనం క్షమించినాడో మనం కూడా ఇతరులను క్షమించే వారంగా ఉండాలి. క్షమించినట్లయితే అది ఘనతగా ఉంటుందన్నమాట. So according to Proverbs chapter 20 verses 22, we should not recompense according to the evil for evil, but we should forgive. 24వ అధ్యాయము ప్రొవర్బ్స్ 29వ వచనం. Proverbs 24 verse 29. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకుము. ఇక్కడ ఒక సహోదరి నా విషయంలో నన్ను చాలా బాధ పెట్టిందనమాట. అప్పుడు నాకంటే చాలా చిన్నది. నేను అనుకున్నా ఈ అమ్మాయి విషయంలో నేను చాలా కఠినంగా ఉండాలి అని నేను అనుకొని ఆ దినం నేను డైలీ పోర్షన్ చదువుతుంటే ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. వాడు నాకు చేసినట్టు వానికి చేసేదరు, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకునవద్దు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట ఇచ్చినాడో నేను అంతటితో ఆపేశాను అనమాట. In Proverbs 24 verse 29, say not, I will do so to him as he hath done to me. I will render to the man according to his work. One sister, she is much younger than me in age, but she hurted me. Then I thought, I'll be very strict towards that sister, I thought. Immediately that day in my daily portion, Lord has spoken to me. You are thinking that I will do this verse. Proverbs 24:29. Do so to him as he hath done to me. Then I was visited by the Lord through this verse that day. మనకందరికీ తెలుసు గ్రహాంని తర్వాత ఇద్దరు కుమారులను మరి ఒరిస్సాలో ఏ విధంగా వాళ్ళని కాల్చివేశారో అది మనందరికీ తెలుసు. We all know how the brother Graham Steen, who's a missionary, who has come as a missionary to India, along with his two sons, he was burnt alive. అయితే ఆయన ఎంతగా సహాయం చేసినాడో సేవ చేసినాడో ఎవ్వరికీ తెలియదు. ఈ కుష్ఠరోగులందరికీ కూడా మరి ఆయన సొంత చేతులతో వాళ్ళని శుభ్రం చేసి వాళ్ళని బాగు చేసి ఎన్నో విధాలుగా పైకి తీసుకొచ్చినాడు. He did so much service to the people, even to the lepers who struck with the leprosy. With his own hands he cleansed them and he served them. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేవలం అసూయతో మరి వాళ్ళు కారులో ఇద్దరు కొడుకులు తను పండుకున్నప్పుడు మరి మొత్తం అదంతా కూడా కాల్చివేసి ఎన్ని విధాలుగా వాళ్ళు అరిచినప్పుడు కూడా తెరవకుండా తలుపులు వేసి వాళ్ళని చంపేసినారు అన్నమాట. So because of envy, people has burnt them alive when they were sleeping in a van. When they are shouting also, crying also, they have not opened the locked doors. కాబట్టి అంతగా చేసినప్పటికి కూడా వాళ్ళకి ఎవరైతే వీళ్ళని చంపేసినారో వాళ్ళకి గొప్ప శిక్ష వచ్చిందనమాట. శిక్ష వచ్చినప్పుడు ఈమె ఏమన్నదంటే గ్రహాం భార్య పేరేంటమ్మా ఈ గ్రహాం భార్య ఏం చేసిందంటే నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పింది. So when government has punished with him, then wife of Graham's team has said, I am forgiving them. అంటే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ఎవ్వరం కూడా అంతగా ఇద్దరు కుమారులను పెనిమిటిని కాల్చివేసినటువంటి వాళ్ళ మీద నిజంగా పగ ఉండాలి. కానీ ఆ పగ లేకుండా నేను క్షమించానని చెప్పగలిగినటువంటి ఆ గొప్ప తనము నిజంగా మనం కూడా కలిగి ఉండాలి. She should actually speaking, in fact, she should have the avenge towards such people. But instead she said, I am forgiving them. So we too should have such a
mercy upon the people who did err towards us. ఎందుకంటే దేవుని యొక్క క్షమాపణ తను పొందింది కాబట్టి దేవుని క్షమాపణ మనం చూడాలి కానీ మనం ఇతరులను మరి ద్వేషించకూడదనే ఉద్దేశంతో తను ఆ విధంగా చెప్తూ వచ్చింది. So we have received the love of the God when we are sinners. So when we receive the love of the God and forgiveness of the God, we too show the same towards other people. Kabatti, so that's why she said that I am forgiving them. కాబట్టి మరి మొట్టమొదట మనం చూసేది ఏంటంటే తప్పులు క్షమించుట ఘనత ఇస్తుంది. So first we are seeing that forgiving the debt is it gives the honor. రెండవదిగా 20వ అధ్యాయము సామెతలు 3వ వచనము, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. So Proverbs chapter 20 verse 3, it is an honor for a man to cease from strife. కాబట్టి కలహం ఎక్కడ ఉంటుందో అక్కడ మనం దూరంగా ఉండాలనేది మరి ప్రభు ఇక్కడ నేర్పిస్తున్నాడు. Wherever there is strife, so we should cease from such things. That's the thing Lord is showing us here. కాబట్టి ఎక్కడ మరి కలహం ఉందో ఏ విధంగా మరి అతను క్షమించినాడు అది ఒకటి చూద్దాము. ఆదికాండము 13వ అధ్యాయము 9వ వచనం. Genesis chapter 13, let us see where we find the strife and the man who has ceased from the strife. ఈ దేశమంతు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. లోతు Genesis chapter 13 verse 9. Is not the whole land before thee? Separate thyself, I pray thee, from me. If thou wilt take the left hand, then I will go to the right. If thou depart to the right hand, then I will go to the left. కాబట్టి ఇక్కడ అబ్రహాం పశువులకి లోతు పశువులకు కలహం పుట్టినప్పుడు ఒక సంగతి ఏంటంటే ఆ చుట్టుపక్కల అన్యులైనటువంటి వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కనానీయులు, పెరిజీయులు ఉన్నారన్నమాట ఆ దేశంలో. So here there is a strife between the herdmen of Abraham and also of Lot. But around them are living the heathen people, they are Canaanites. అబ్రహాం చూసినాడు చుట్టుపక్కల మరి అన్యులున్నారు. ఆ అన్యుల ఎదుట మరి ఈ విధంగా కలహం, ఆ కలహం కూడా ఎవరికి వచ్చింది? కాపర్లకు మాత్రమే వచ్చింది. అది రాను వీళ్ళకు కూడా రావచ్చు. అందుకని మరి ముందుగా మరి లోతు వచ్చి అడగలేదు కానీ అబ్రహామే లోతునొచ్చి అడుగుతున్నాడు, నువ్వు కుడివైపుకి వెళితే నేను ఎడమవైపుకి వెళ్తా, నువ్వు ఎడమవైపుకి వెళితే నేను కుడివైపుకి వెళ్తా అని ఎంతో సాత్వికంగా చెప్తూ వచ్చినాడు. Abraham, seeing that there is strife between the herdmen of Abraham and also Lot, between Abraham and Lot, he understood that it may come between them also, and thinking so, around they are surrounded by the heathen people. So he said to the Lot, if you depart to the right hand, I will go to the left. If you go to the left, I departed to the right, he says. ఇక్కడ 8వ వచనంలో ఏం చెప్తున్నాడు చదువుమా. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. అది Here in verse 8 Abraham is saying that between me and thee and between my herdmen and thy herdmen, for we are brethren, there should not be strife between us. కాబట్టి చుట్టుపక్కల ఎంతో అన్యులు ఉన్నారు. ఆ అన్యుల మధ్య మనకు కలహం ఉంటే వాళ్ళకి ఎంతో ఎట్లా ఉంటుంది. అందుకే మనకు మన బంధువులము అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లోనేమో బ్రదరన్ అని ఉంది. అంటే అన్నదమ్ములం. మన అన్నదమ్ములం గనక మన మధ్య మరి కలహము ఉండకూడదు అని చెప్పినాడు. సో హియర్ అబ్రహాం is mentioning that looking that they are surrounded by the heathen people, before them they should not means between Abraham and Lot there should not be any strife. He says here for we be brethren. అయితే మరి ఒకవేళ ఈ కలహం పోగొట్టుకోవాలంటే లోతుని అనొచ్చు కదా, దేవుడు నన్ను పిలిచినాడుగా నిన్ను పిలవలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉంటా అని అనలేదు సుమా. ఏమన్నాడు?
నువ్వు వెళ్ళు ముందు, నువ్వు కోరుకో, తర్వాత నేను. చూడండి, అబ్రహాం యొక్క విశాలమైనటువంటి మనసు, క్షమించేటువంటి ఆ మనసు మనం ఇక్కడ చూస్తున్నాం. So here we find the forgiveness of the Abraham in saying, first you choose whatever you want, then I will choose the place. He can say, instead he can say, it is me, God has called me, not you. So he can return. Like that he has not asked, told to the Lot. అయితే ఇక్కడ లోతు మరి 10వ వచనంలో చూసినట్లయితే తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. 11వ వచనం చదవమా. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. కాబట్టి ఎప్పుడైతే మరి అబ్రహాము మొదట ఛాన్స్ ఆయనకి తమ్ముడికి ఇచ్చినాడో అతడు వెళ్ళిపోయినాడు. చక్క ఏదైతే బాగుందో, ఏదైతే శ్రేష్టంగా ఉందో, ఏదైతే ఫలభరితంగా ఉందో అటువైపుగా చేసుకొని వెళ్ళినాడు. అయితే ఒక సంగతి, అంతగా మరి గొడ్లతో మరి గుడారాలతో పశువులతో ఇంకా సేవకులతో వెళ్ళినాడో, కానీ తిరిగి అక్కడి నుండి వచ్చేటప్పుడు ఆ సొదొమ గొమొర్రా నుండి వచ్చినప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చినాడు. So Abraham given first choice to Lot to choose. So he has chosen plain of Jordan, and he journeyed east, and he dwelt in the land of Sodom and Gomorrah. So there, though he went with a lot of cattle and herd and maidservant, manservant, but when he returned from Sodom and Gomorrah, only with nothing he has returned. కాబట్టి ఇక్కడ మనం చూసే సంగతి ఏంటంటే, మరి ఏ విధంగా తనది పోగొట్టుకున్నా సరే కానీ కలహం మాత్రం మనకు ఉండకూడదు అని తను అనుకున్నాడు. So Abraham thought, though we may separate from each other, but there should not be strife between them. Abraham thought that way. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 20-22. Genesis chapter 26 verses 20. అప్పుడు గెరెరు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేక్ అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి షిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్లి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రెహబోత్ అని పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ మనం చూసినది ఏంటంటే, ఇస్సాకు తనే బావులను తవ్వినాడు, కానీ మరి గెరారు వాళ్ళు వచ్చి, పశువులు కాపర్లు వచ్చి ఇది మాదే అని అన్యాయంగా అన్నప్పుడు కూడా అది విడిచిపెట్టేశాడు. ఇది విడిచిపెట్టేసి వేరే దానికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు మరి వచ్చినారనమాట, అది కూడా విడిచిపెట్టాడు. తర్వాత అతనికి మరి జలలు గల బావి దొరికిందనమాట. చెప్పే సంగతి ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ కలహానికి దూరంగా ఉంటూ, ఎప్పుడైతే మనం ఇది నాకు కాదులే, ఇది నాకు వద్దులే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, దేవుడు ఎప్పటికి కూడా మనం విడిచిపెట్టడు, అంతకంటే ఎక్కువగా మనకిస్తాడు. So here we find Genesis chapter 26 verses 20 to 22nd verse. Isaac digged his servants has digged in a valley, and they found springs there, and there he mentioned that well as Isaac, but the men of Gerar, they strove for that, and he went further and leaving them, and he digged another well. For that also they strove, Gerar people. So here, though he mentions Sitna and he digged that well, he left that and he went ahead, and he found he digged another well, and now he named it Rehoboth, because those people, Gerar people, had not come to strove with him. That's why he named it as Rehoboth. 1 కొరింథీ 6:7 చదవమ్మా. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేస్తున్నారు. చదవమ్మా. 1 Corinthians 6th chapter 7th verse. 1 Corinthians chapter 6 and verse 7. 1 Corinthians chapter 6 verse 7.
Now therefore there is utterly a fault among you, because ye go to law one with another. Why do ye not rather take wrong? Why do ye not rather suffer yourselves to be defrauded? కాబట్టి మనము కలహానికి దూరంగా ఉండేవారమని తెలుసుకోవాలి. So we should know that we should keep away from the strife. మూడవదిగా సామెతలు 11వ అధ్యాయము 16వ వచనం. Proverbs chapter 13 and verse 16. నెనరుగల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. చదవండి. Proverbs chapter 14 verse 16. A wise woman feareth and departeth from evil. 11:16. 11, sorry. Proverbs 11 chapter 16. A gracious woman retaineth honor. గ్రేషియస్ ఉమెన్ అంటే దయగలిగిందన్నమాట. దయగలిగిన స్త్రీ ఏమవుతుందట? ఘనత కలుగును. దయగలిగిన స్త్రీకి ఘనత కలుగును. అది మనం చూసినట్లయితే ఎవరు దయగలిగిన వారు? దేవుని వాక్యంలో మనం చూస్తే 105లో ఏముంటుందంటే ఆయన దయాళుడు అని రాసింది. మనం పాట పాడుకుంటాం కదా, ఏమని? దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారికి దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. కాబట్టి దయగలిగిన వారంగా, మన దేవుడు దయగలిగిన వాడు కనుక మనం కూడా దయగలిగిన వారంగా ఉండాలి. So here we find that a gracious woman retaineth honor. So one who is gracious, they will receive honor. Even in Psalm 105 we find that God shows grace towards them who are gracious. అయితే ఎవరు దయగలిగి ఉండి ఏం చేశారో ఒక మాట చూద్దాం. యాక్ట్స్ 9:36-43 ఉంది, కానీ అంత మనం చదువుకోము ఎందుకంటే మనకు టైం సరిపోదు. Acts 9 chapter we'll find a person who had shown a grace. ఇక్కడ మనము చూసేది ఎవరంటే మరి దోర్క లేకపోతే తబిత. ఈమె ఏం రాయబడి 36 వచనం చదమ్మా. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంతవరకే. కాబట్టి ఈ దోర్క అనేమో సత్క్రియలు చేస్తూ ఉంది, అందరూ దయ చూపుతుంది. అన్నిటికంటే ఎక్కువగా విధవరాళ్ళు ఎంతో నిస్సహాయమైన వాళ్ళు. వాళ్ళకి ఏదైనా మనం చేస్తే తిరిగి మనం చేయగలిగిన వాళ్ళు కాదన్నమాట. అటువంటి వారికి ఆమె దయ చూపెట్టింది. దయ చూపెట్టి ఏం చేసిందంట? వాళ్ళకి బట్టలు అన్ని ఏదేదైతే వస్త్రాలు కావాలో అవన్నీ కుట్టి వాళ్ళకి ఇస్తూ ఉండేదన్నమాట. So here in Acts chapter 9 from verses 36-38 we find a woman by name Tabitha, who is in interpretation Dorcas. This woman is full of good works and also alms deed. She helped women who are widow so much. Widows are really helpless. When we help them, they cannot give any back to us. Such a helpless is a widow. So to such widows she used to prepare coats and garments she used to sew and give to them. So she is very gracious, shown grace towards widows. అయితే ఎప్పుడైతే ఆమె చనిపోయిందో ఈ విధవరాళ్ళందరూ పాపం ఏడ్చుకుంటూ వచ్చి మరి పేతురు దగ్గర ఆమె కుట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి వస్త్రాలన్నీ చూపుచూ నిలబడ్డారు. అప్పుడు ఈ పేతురు ఏం చేస్తాడు? ప్రార్థన చేసి ఆమె బ్రతికిస్తాడనమాట. So these widows stood by her body and they are weeping, showing the works she did for them. And when Peter comes, he prays and he raises Tabitha to life. కాబట్టి
మరి నెనరు కలిగిన స్త్రీ ఘనతనందును. So gracious women obtaineth honor. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే 15వ అధ్యాయము Proverbs 15 verses 33. Verse 33. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. అది The fear of the Lord is the instruction of wisdom, and before honor is humility. ఘనతకు ముందు వినయముండును. ఘనత మనకు కావాలి అంటే మనం ఎంతో వినయంతో ఉండాలన్నమాట. So to receive honor, we should be humble. అయితే ఈ ఘనత వచ్చినటువంటి వినయం కలిగినటువంటి ఒక స్త్రీని గురించి మనం చూద్దాం. Let us see from the word of the God who is humble. రూతు గ్రంథము Book of Ruth. రూతు గ్రంథము ఇక్కడ నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. కాబట్టి ఈ ముస్లామతో వస్తానని తీర్మానం చేసుకుంది రూతు. So Ruth has taken a decision to follow her mother-in-law who is in old age. చూడండి, ఈమెమైతే ముసలామే, ఏం పని చేయదు, ఏం ఆస్తి లేదు, కానీ తను వైవనస్తురాలు. ఈమెతో వెళితే రూతే ఆమెకు సహాయం చేయాలి, రూతే ఆమెకు సేవ చేయాలి. అయినా తను ఎంత మరి దయగలిగిందంటే, తను ఎంత మరి నెనగలిగిన స్త్రీ, వినయం కలిగిన స్త్రీగా ఉందంటే, ఆమె నిన్ను నేను ఏమాత్రం కూడా విడిచి వెళ్ళను ఖచ్చితంగా చెప్పింది అనమాట. సరే, ఆ విధంగా. So here we find Naomi being an old woman. If Ruth is a very much in young stage, so she is following her old mother-in-law who is in old age. If she follows and goes with her mother-in-law, she will not get anything. Instead, she had to help her mother-in-law and to serve her. And she's her mother-in-law Naomi is also having nothing, any assets or anything. So like a gracious woman with the humbleness, Ruth has followed her mother-in-law. కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత
అక్కడ మరి పరిగ ఏరుకునే సమయంలో మరి వాళ్ళ మీద పరిగ మీద ఆయన వాళ్ళ ఆ పనివాని మీద ఉన్నటువంటి మనతో ఆయనతో చెప్తుంది అనమాట, నేను దయచేసి నీ వెనక నేను పరిగ ఏరుకుంటాను అని చెప్తుంది. So here Ruth went to clean the ears of the corn. So he requests the person who is oversees the work that she will go after the people who are to glean the ears of the corn. అయితే ఇతడు ఎవరు? బోయజుకు పొలం అన్నమాట. బోయజు వచ్చినప్పుడు ఈ చిన్నది ఎవరు అని అడిగినప్పుడు ఈమె నయోమి యొక్క కోడలు, మోయాబు దేశం నుండి వచ్చింది. పొద్దుటి నుండి కూడా ఆమె ఏరుకుంటూనే ఉంది, సాయంకాలం వరకు ఏరుకుంటూనే ఉంది అని ఆమె గురించి చెప్పినప్పుడు ఈయన కూడా ఎంతో దయ పుట్టిందనమాట. సో Ruth went to the field to glean. That field belongs to Boaz, and when Boaz has come, the servants Boaz asked the servant, whose damsel is this? Then the servant answers that she belongs to Naomi. She is a Moabitess damsel. She has come from the country of Moab to reap, to glean the field behind the reapers. అయితే ఈ బోయజు నయోమికి మరి బంధువుడు అన్నమాట. This Boaz is a relative to Naomi. కానీ ఆ సంగతి రూత్కు తెలియదు. That thing she is not aware. అయితే నయోమి ఏం చెప్పిందంటే, ఈ రాత్రికి నువ్వు బయలుదేరి వెళ్ళు, ఆ బోయజు అక్కడ తూర్పార బట్టి ఉంచబోయే సమయంలో ఉంటాడు కాబట్టి నువ్వు సిద్ధపడి వెళ్ళు అని చెప్తుందనమాట. So Naomi instructs her daughter-in-law Ruth, saying that Boaz will be in his field for threshing whole the barley tonight. So go to the field tonight, she says. అయితే ఇక్కడ మరి రూత్ ఏమంటుంది? 3వ అధ్యాయము 5వ వచనం చదువు. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. And here in the chapter 3 and verses 5 and 6, and she said unto her, all that thou sayest unto me I will do. And she went down unto the floor and did according to all that her mother-in-law bade her. కాబట్టి ఆ విధంగా మరి నయోమికి ఆమె లోబడుతూ వచ్చిందనమాట. So likewise she is submitted herself to her mother-in-law Naomi. అప్పుడు ఈ బోయజు ఆమె చూసినప్పుడు 10-11 వచనం చదమ్మా. అంతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసెదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. Here in chapter 3 verses 10 and 11, and he said, blessed be thou, O the Lord, my daughter, for thou hast shewed more kindness in the later end than at the beginning, inasmuch as thou followest not young men, whether poor or rich. And now, my daughter, fear not, I will do to thee all that thou requirest, for all the city of my people doth know that thou art a virtuous woman. కాబట్టి ఈమె యొక్క మరి స్వభావాన్ని చూసి మరి అక్కడ పురంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. బోయజు ఆ బిడ్డను పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడేది, వాళ్ళు కూడా ఇష్టపడతారనమాట. So by seeing the nature of the Ruth, all the people of that land, they liked her, and also even Boaz desired to marry her. 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం. Chapter 4 verse 13. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. So Boaz took Ruth, and she was his wife, and when he went in unto her, the Lord gave her conception, and she bare a son. కాబట్టి బోయజు 21వ వచనం చదువు. బోయజు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం.
నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. అది మొదటి వచనం చదువు. మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చదువు. So here we find that in the genealogy of Jesus Christ in Matthew's Gospel chapter 1 verse 1 it is mentioned like this: the book of generation of Jesus Christ the son of David the son of Abraham. Fourth verse: and Amram begot Aminadab, and Aminadab begot Nahshon, and Nahshon begot Salmon. Verse 5: and Salmon begot Boaz of Rachab, and Boaz begot Obed of Ruth, and Obed begot Jesse. కాబట్టి బోయజును వివాహం చేసుకుని ఎంతగా తన అత్తను ప్రేమించి తగ్గించుకొని తను చెప్పినంత విని ఏ విధంగా చేసిందో ఆ యొక్క మరి దీనమైన ఆస్తితే దేవుడు తను పైకి తీసుకొచ్చినాడు అనమాట. ఆ వినయమైన ఆస్తితే దేవుడు తను పైకి తీసుకొచ్చినాడు. Ruth has submitted herself and humbled herself. Whatever the mother-in-law told her, she submitted her to her mother-in-law and obeyed her words. Because of her obedience, humbleness, God has raised her. కాబట్టి రూతు ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వంశావళికి అసలు వీళ్ళు ఎవరే కానీ 10 తరాల వరకు మరి వాళ్ళు రాకూడదు. కానీ ఈ రూతు తన యొక్క వినయాన్ని బట్టి, తన యొక్క జీవితాన్ని బట్టి ఎంత ఘనతకు దేవుడు తీసుకొచ్చినాడు. Moabites, they are not supposed to enter even to the 10th generation. They cannot enter into the congregation of the Israel. But Ruth, being a Moabite, she could come into the genealogy of the Lord Jesus Christ. Because of her humbleness, Lord has honored her. కాబట్టి సహోదరి, ఘనతకు ముందు వినయం ఉంటుంది కనుక మనం వినయం గలవారుగా ఉండాలి. So before honor is humbleness. So we should be humble. రెండవదిగా మరి ఈ విధంగా వినయంగా ఉన్నటువంటి మరొక స్త్రీని చూద్దాం, ఎస్తేరు. So let us see one more woman from Bible. She's Esther. ఎస్తేరు గ్రంథము Book of Esther, 2వ అధ్యాయం chapter 2, అక్కడ మరి 7వ వచనం చదువుమా. verse 7. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. వేరే దేని మీద అనేప్పుడు ఈ ఎస్తేరు ఏమంటుందంటే
ఒకవేళ ఆయన చంపేస్తారనమాట. కాబట్టి 30 దినాలుగా నేను రాజు దగ్గరికి వెళ్ళలేదు, కాబట్టి నేను ఎట్లా వెళ్ళాలి అని తను చెప్తుంటుంది అనమాట. So, వలసినదే పౌలు చెప్పాడు.